మరి తెలంగాణ సెంటిమెంట్ని గౌరవించింది మా పార్టీ. కానీ అంతకంటే ఎక్కువ సమైక్యాంధ్రలో సోదరులందరం కలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు ఉద్యమం ద్వారా అందరికీ ఒక మెసేజ్ వచ్చింది. అంతకుముందు నిజంగా కూడా మేమెవరం కూడా ఊహించలేదు. సో మెజారిటీ ప్రజల అభిప్రాయానికి మేము ఈరోజు ఎంఐఎం పరిస్థితి చెప్పానండి. ఈ హైదరాబాద్లో మంచి పాపులేషన్, ఎక్కువ జనాభా ఉండి, మైనారిటీస్ జనాభా ఉండి, కీలకమైన పార్టీ ఎంఐఎం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో చెప్పానండి. కలిసి ఉండాలని చెప్పి చెప్తున్నారు. ముఖేష్ గౌడ్ ఏం చెప్తున్నారు, దానవ నాగేంద్ర గారు ఏం చెప్తున్నారు, అది వీళ్ళందరి అభిప్రాయాలు ఎప్పుడూ తీసుకోలేదు. ఈరోజు బయట వచ్చినాయి, ఈరోజు ప్రజల అభిప్రాయం బయటపడింది. వాటిని గౌరవించండి. మీరు మహారాష్ట్రకి, విదర్భాలకి ఒక రూలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక రూలు పెట్టబాకండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కలిసి ఉండాలనేది తప్పు కాదు. ఇప్పటికి కూడా మేమేమి మీ మాదిరిగా నాలికలు తెగ్గొస్తాము, చంపేస్తాము, పొడిసేస్తామని చెప్పి మేము అంటంలే. మేము అయ్యా మనం అందరం కలిసి ఉంటాము, తెలంగాణలో ఉన్న రాజధానిలో అందరం కలిసి ఉంటాము, హైదరాబాద్కే మేము వస్తాము, 200 కిలోమీటర్లు దాటి మీకు వచ్చి ఇక్కడే మేము ఉంటాము, రాజధానిలో ఉంటామంటాం తప్ప దానికి కించపరిచి ఎట్లంటే అటు మాట్లాడటం ఎక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతుండ. లఫంగిలు గిఫంగిలు మేము మాట్లాడలేము, ఆ భాష మాకు రాదు. ఆంధ్ర వాళ్ళని ఎంత నీచంగా మాట్లాడినారంటే మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీలు ఖండించాల్సిన అవసరం లేదా? ఎవరు మాట్లాడినా ఉద్రేకాలు గురి చేసేది, ఎవరు మాట్లాడినా తప్పు. ఈరోజు దేశంలో ఏ ప్రాంతంలో అయినా ఎవడైనా పెట్టుబడి పెట్టచ్చు, ఎవడైనా బతకొచ్చు. కానీ ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు, సినిమా పరిశ్రమల వాళ్ళు నోరు తెరిస్తే ఒప్పుకోం, ఇంకొక వ్యాపారస్తులు నోరు తెరిస్తే ఒప్పుకోం. అయ్యా కలిసి ఉండాలన్నా విడిపోవాలని అడిగితే కలిసి ఉండాలని ఒక ముక్క కూడా చెప్పే స్వాతంత్రం లేదా ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇది చాలా, మా వాళ్ళు అదే సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ లారీలు వస్తే ఆపి క్లీన్ చేసి వాళ్ళకి మిఠాయిలు పంచిపెట్టి గ్లాసులు తుడిసి పూలమాలు వేసి గౌరవించి పంపించినారు. మీరేమో కొట్టేస్తాము, ఆంధ్ర రిజిస్ట్రేషన్ కనపడితే దాడి చేసేస్తామంటే బిక్కు బిక్కుమని బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది ఆయన్ని నిర్బంధించడం కాదు. అది ఆ రోజు రాష్ట్ర రోకోలు జరిగితే దాంట్లో ఆయన కూడా అబ్స్ట్రక్షన్ గురైంది. నేను అన్నాను, ఇప్పుడు ఎవరైనా తొందరపడి మాట్లాడితే ఆంధ్రాలో జాగ్రత్తగా మాట్లాడతారు, సోదరభావంతో మాట్లాడతారు, గౌరవంతో మాట్లాడతారు. ఎవరైనా ఎమోషనల్ డైలాగ్స్ చెప్తే అది తప్పేనంటున్నా నేను. మోహన్ బాబు మాట్లాడినా ఇంకోరు మాట్లాడినా తప్పు. బట్ ఇది ఎక్కడండి, 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎంత ఘోరమైన భాష మాట్లాడారండి. రక్తం ఉడికిపోయింది, నరాలు తెగిపోతున్నాయి. అయినా కూడా ప్రాంతీయ విభేదాలు రాకూడదని చెప్పేసి మేము తల వంచుకొని బతికాం కదా ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు కూడా మేమేమన్నా మాట్లాడుతున్నామా? ఆస్తులు ధ్వంసం చేశామా? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశామా? ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, అన్ని ఆస్తులు ధ్వంసం చేసుకోవటం ఎంతవరకు న్యాయం అంటాను నేను. తెలంగాణ ఎమ్మెల్యేలని దాడి చేయటం ఎక్కడన్నా చూసామా? నాగం జనార్దన్ రెడ్డి గారికి జరిగిన అవమానం, మా నాలుకల కోసం అక్కడ దాడి చేసిన వాళ్ళ గురించి ఒక్క మాట మాట్లాడారా? ఇంత ఆవేశంతో డైలాగులు కొట్టేవాళ్ళు, ఆంధ్ర వాళ్ళంటే నాలుకలు కోస్తాం, అవి చేస్తాం, ఈ చేస్తాం, అణు విస్ఫోటం వస్తుందని చెప్పిన వాళ్ళు, అంత కిరాతకంగా ప్రవర్తించిన వాళ్ళ మీద మీరేం చేసినారు అని అడుగుతున్నాను. టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. అండి బేషరతుగా అపాలజీ వాళ్ళు ఎవరో చెప్పేది కాదండి. ఈ నాయకులు ఏమి నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళని గురించి ఏం తీవ్రమైన చర్యలు తీసుకున్నారు టీఆర్ఎస్ కానీ. మోహన్ బాబు గారి కుమార్తె వాళ్ళు జరిగిన అవమానానికి కేసీఆర్ రియాక్షన్ ఏమిటి? ఖండించలే ఆయన. అదేం పెద్ద నష్టమేం కాదు, ఇక్కడ అంతకంటే నష్టాలు ఎక్కువ అని చెప్పేసి మాట్లాడాడు. ప్రతి ఇన్సిడెంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది 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 ఒక రాజకీయ పార్టీలకి మంచిది కాదు. ఇది ధ్వంసం చేసే విధ్వంసకారులని రెచ్చగొట్టడం కాదు, మేము కూడా రెచ్చగొట్టగలం. ఈరోజు ఆంధ్ర రాయలసీమలో మేము ఒక్క పిలిపిస్తే 1 గంటలో 100 కోట్ల ఆస్తి నష్టం చేయగలం. మా ఉద్దేశం అది కాదు. ఎవరి ఆస్తి నష్టం? మన ఆస్తి, మా ఆస్తి, తెలుగు వాళ్ళ ఆస్తి, ఈ రాష్ట్ర ఆస్తి. అది విధ్వంసం చేసేదానికి పెద్ద హీరోలు అవసరం లేదు, రాజకీయ పార్టీల బడా నాయకులు అవసరం లేదు.
ఒక కల్ప్రిట్, ఒక బ్యాడ్ ఫెలో. కావాలంటే తగలబెట్టుకుంటే అగ్గి పుల్లలు చాలండి నాశనం చేయాలంటే. వీళ్ళే మగవాళ్ళు అయినట్టు దంతు తేలుస్తాం, అణిసిపోవటం వస్తుంది, నాలికలు కోసేస్తాం. ఎంతకాలం చేస్తారు? పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్లు దిగిపోతాయా? ఏమవుద్ది? పిల్లిని కూడా తలిపేసి లోపల పెడితే ఏమవుద్ది? తిరగబడద్ది. ఎన్ని సంవత్సరాలు మేము పడాలా? 7 years 8 years. టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర వాళ్ళ దొంగలు, దోపిడీదారులు, ఎవరు ఆస్తి దొంగతనం చేశామండి మేము? రమ్మనండి ఈ నాయకుల్ని, అనంతపురంలోకి రమ్మనండి, కడపలోకి రమ్మనండి, నెల్లూరు జిల్లా ఉదయగిరిలోకి రమ్మనండి. ఉదయగిరిలో ఒక్కరు మగవాళ్ళు ఉండరు, అందరూ బయట వెళ్ళి వలసలు వెళ్ళిపోయి ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఓట్లప్పుడు వచ్చేసి మగవాళ్ళు వేసిపోతారు. శ్రీకాకుళం వాళ్ళు మా జిల్లాలో నారేతలకు వస్తే సంవత్సరానికి 11 నెలలు ఉంటారు, ఒక్క నెల పోతారు పాపం మళ్ళీ ఇంటికి. వాళ్ళందరూ వలసలు లేవా? శ్రీకాకుళం విజయనగరంలో పేదరికం లేదా? రాయలసీమలో లేదా? తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో కూడా పేదరికం ఉంది. వాళ్ళని కూడా నేనేమంటానంటే మొత్తం ఆంధ్ర వాళ్ళు తప్పంటారు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రికి ఉన్నారు కదా, జయపాల్ గారు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు కదా, చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. అసలు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా చేసిన వ్యక్తి నిద్రపోతున్నాడా నల్గొండ ఫ్లోరైడ్ గురించి? మీరు ఎప్పుడైనా సరే తెలంగాణ సమస్యల గురించి ఈ మాత్రం పోరాటం మీరు ఎప్పుడైనా చేశారా?